హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఈరోజు మా షన్ను వాళ్ళ స్కూల్లో ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ డే అంట. సో దాన్ని సెలబ్రేషన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ నానమ్మ తాతయ్యని కూడా రమ్మని ఇన్వైట్ చేశారు. స్కూల్ నుంచి ఇన్వైట్ చేశారు. అలాగే షన్ను కూడా వాళ్ళని తీసుకురమ్మని చెప్పేసి మరీ చెప్పాడనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు రెడీ అయిపోతున్నాము. సో ముందు షన్ను వాళ్ళని రెడీ చేసి తర్వాత షన్నుని పంపించేసి అప్పుడు చిన్నోడిని తీసుకుని అప్పుడు మా అత్తమ్మని మావయ్యని తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోతున్నాము. సో ఎవ్రీ ఇయర్ కూడా గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ అయితే షన్నువాస్ స్కూల్లో చేస్తారండి. చాలా బాగా చేస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ నేను చూశాను కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు కూడా బాగా చేస్తారనే ఎక్స్పెక్టేషన్తోనే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ స్కూల్లో ఆ సెలబ్రేషన్ ఎలా చేశారనేది మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్గా వాచ్ చేసేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకెందుకండి లేట్, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నా సబ్స్క్రైబర్స్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అండి. సో ఇప్పుడైతే నా లాగ్ స్టార్ట్ అయిపోతుంది. మార్నింగే షన్నుని అలాగే అశ్విని ఇద్దరిని కూడా రెడీ చేసేస్తున్నానండి. సో అంటే ముందు ఇద్దరిని రెడీ చేసి ఉంచుకుంటే తర్వాత నేను అదే హౌస్ క్లీనింగ్ అది చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు షన్నుని అయితే బస్సులో పంపించేస్తాను. తర్వాత అత్తమ్మని మావయ్యని తీసుకుని, అంటే ఆయనకి ఈరోజు కొంచెం బిజీ అని చెప్పేసి అన్నారనమాట. ఆయన తీసుకువెళ్ళడానికి కుదరదు అన్నారు. సో అందుకని అత్తమ్మని మావయ్యని తీసుకుని అశ్విని తీసుకుని వెళ్దాము లేట్‌గాను అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అంటే అక్కడ ప్రోగ్రామ్ కూడా మనకి 10:30 అలాగా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. షన్ను అయితే 8:30కే వెళ్ళిపోతాడండి. సో షన్ను వెళ్ళిపోయిన తర్వాత అయితేనే నాకు ఇద్దరు ఉంటే కొట్టేసుకుంటూ ఉంటారు, లేకపోతే అల్లరి చేస్తూ ఉంటారు. అది ఇది అని చెప్పేసి మనం ఇల్లు ఎంత క్లీన్‌గా ఉంచినా కూడా చూస్తున్నారు కదండీ ఎలా ఉందనేది. ఇంక మొత్తం అటు ఇటు బొమ్మలు, లేకపోతే ఇంకా చేతిలో ఏదుంటే అది వేసేస్తూ ఉంటారనమాట. అసలు ఏది పెట్టిన చోట ఉంచరనమాట. అంటే ఆడుకునే టైంలో. తర్వాత ఆడేసుకున్న తర్వాత మొత్తం అన్నీ సర్దేందంటే పెద్దోడు సర్దుతా ఉంటాడు, చిన్నోడు కూడా వాడిని ఫాలో అవుతూ ఉంటాడనమాట. సో ఇప్పుడైతే వాళ్ళు రెడీ అయిపోయారు కదండీ! వాళ్ళ పూజ ఎలా చేసుకుంటున్నారనేది మీరు కూడా చూసేయండి. ఇది మా షన్ను డైలీ పూజ అనమాట అండి. ఇలాగే రోజు స్కూల్‌కి వెళ్ళే ముందు దండం పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, అంటే బొట్టు పెట్టించుకొని వెళ్తాడనమాట. హ్మ్. దా దా వచ్చేయండమ్మా.
సో, స్కూల్లో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. ఇంకా గ్రాండ్ పేరెంట్స్‌ని వాళ్ళ మనవళ్ళని తీసుకొని స్టేజ్ మీదకి రమ్మన్నారనమాట. వాళ్ళు మాట్లాడుతూ షన్ను కూడా ఈ విధంగా మాట్లాడాడనమాట. Morning everyone. Suklam Bharam Vishnu Sasivaram Jajabhujam Prasanna Vandaram Vanandara Savitapasade Om Ashwaya Om Venkateswara. మనవడేనమ్మా చెప్పేది నాకు కూడా అందరిలో ఎవరికి చెప్తున్నాడు. మీరు స్కూల్లో నేర్పించినవి నన్ను చేయమంటారు ఇంటికాడ. చాలా గుడ్ బై అమ్మా మా మనవడు. సరే సరే Thank you. పిల్లలు ఏం నేర్చుకుంటే అవి స్టేజ్ మీద చెప్పమని చెప్పేసి వాళ్ళ టీచర్స్ చెప్పారనమాట. సో, అందుకని ఇంకా డైలీ వాడు చెప్పేది అదే కదా! సో, బాగా వచ్చేసింది వాడికి. సో, అందుకని శుక్లాంబరధరం చెప్పాడనమాట. చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే నార్మల్‌గా ఇంట్లో చెప్పేది వేరండి. స్టేజ్ మీదకి వెళ్ళి అంతమంది ముందు చెప్పడం వేరు. వీడు అసలే చాలా షై ఫీల్ అవుతా ఉంటాడు. ఫస్ట్ టైమ్ అనమాట స్టేజ్ మీద అలాగా చెప్పడం, మాట్లాడడం కానివ్వండి. చాలా చెప్పినట్టే ఒక రకంగాను. సో, ఇంక నాకైతే అంటే చిన్నోడనుకోండి అంత ఇబ్బందుండదు. ఎందుకంటే వాడు బాగా అందరితోని మింగిల్ అయిపోతాడు. మీరు వీడియోలో చూస్తే అందరిని కొడతా ఉన్నాడనమాట షన్ను ఫ్రెండ్స్‌ని. నెక్స్ట్ వీడిని కూడా అదే స్కూల్‌లో జాయిన్ చేయాలనుకుంటున్నాము. చాలా మంచి పేరే తీసుకొచ్చేలా ఉన్నాడు మాకైతే. మేము అంటే మా అత్తమ్మ గాని, నేను గాని అదే నవ్వుకుంటా ఉన్నామనమాట. షన్నుకి ఇప్పటివరకు బ్యాడ్ నేమ్ ఏమీ లేదు. వాళ్ళ తమ్ముడు వెళ్ళిన తర్వాత మొత్తం అంతా షన్నుకి కానివ్వండి, మాకు కానివ్వండి బ్యాడ్ నేమ్ ఏదైనా తీసుకొస్తే చిన్నోడే తీసుకొస్తాడనమాట. ఆ టైప్‌లో ఉన్నాడు చిన్నోడైతే. ఇంక అంటే అందరితో ఎలా అయితే కలుస్తాడో అలాగే గొడవ కూడా పెట్టేసుకుంటాడనమాట. సో, ఆ విధంగా అయితే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. దీంట్లో నాకు బాగా నచ్చిందేంటంటే గ్రాండ్ పేరెంట్స్‌తో ఆడిపిచ్చారనమాట. అక్కడ వాళ్ళంతా కూడా చిన్న పిల్లలైపోయి బాగా ఆడుకున్నారని చెప్పుకోవచ్చనమాట. సో, చాలా బాగా అనిపిచ్చింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి తర్వాత చిన్నగా స్నాక్స్ అవి కూడా పెట్టారు. సో, అది తినేసిన తర్వాత మేమైతే ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. సో, ఇంకా చూసారు కదండీ మా చిన్నోడు అందరికీ వాడు తింటూ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాడనమాట. సో, మూడ్ బావుంటే అందరికీ పెడతాడు. లేదంటే ఇంక నాది నాది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సో, అందరితో బాగా మింగిల్ అయిపోతూ ఉన్నాడనమాట. ప్రెజెంట్ అయితే వాడి మూడ్ చాలా బావుందనుకుంటా. సో, అందుకని అందరినీ బాగా కలిపేసుకుంటా ఉన్నాడు. అండ్ టీచర్స్ కూడా అండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మా చిన్నోడినైతేని. సో, ఇదండి ఈరోజు మా షన్ను స్కూల్‌లో గ్రాండ్ పేరెంట్స్ డే ఆహ్, వ్లాగ్ అనమాట. సో, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ ఆహ్ అంటే ఏమనిపించినా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.